राहुल गांधी చెప్పారా राहुल गांधी నమస్తే, జై శ్రీరామ్. నిన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడిన విషయాలు చాలా ఘోరంగా ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు కూడా బాధపడే విధంగా మాట్లాడినాడు. అసలు హిందూ అంటే ఏంది అనేది మనకు అబ్దుల్ కలాం గారు కూడా చెప్పారు. హిందూ అంటే ప్రేమ అని, త్యాగం అని, హిందూ అంటే సహనశీలి అని చెప్పినారు. స్వామి వివేకానంద కూడా అదే చెప్పినారు. ఈ ప్రపంచం బ్రతికి ఉండాలంటే హిందువు బ్రతికి ఉండాలి, ఈ దేశం బ్రతికి ఉండాలని చెప్పినారు. హిందువులకి అంత మంచి పేరు ఉంది. కానీ రాహుల్ గాంధీ పార్లమెంటు సాక్షిగా ఏమన్నాడు? హిందువులు అంటే హింసావాదులని, హింసించేవారు అని, అబద్ధాలు ఆడేవారు, ఇంకా లూటీ చేసేవారు, చంపేవారు అని విచిత్రంగా మాట్లాడినాడు. హిందువులకు ఇంత ఘోరంగా అవమానించింది చరిత్రలో ఇప్పటివరకు ఎవరు అవమానించలే. అయితే హిందువులు ఈ రోజు నుంచి బొట్టు పెట్టుకోవడం మానేయాలన్నా, మేము హిందువులమని చెప్పుకోవడం మానేయాలన్నా అనే కుట్ర దీని వెనకాల ఉంది. ఎవరంటే హిందువులందరూ ఏకమవుతున్నారని చెప్పి రాహుల్ గాంధీకి చాలా బాధ అవుతుంది. ఆ బాధతోనే రాహుల్ గాంధీ ఆ విధంగా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా క్రైస్తవ మతానికి ప్రచారం కూడా రాహుల్ గాంధీ నిన్న పార్లమెంట్లో చేసిండు. ఒక క్రైస్తవుడికి చెంప మీద కొడితే ఇంకో చెంప మీద క్రైస్తవుడు ఇంకో చెంప చూపిస్తాడన్నాడు. అంటే క్రైస్తవుల మీద రాహుల్ గాంధీకి ఎంత ప్రేమ ఉందో ఈ సంఘటన చూసి తెలుస్తుంది. కానీ హిందువుల మీద ఎంత పగ, ఎంత ద్వేషం, ఎంత ఈర్ష్య ఉంది రాహుల్ గాంధీకి అనే సంగతి కూడా నిన్న పట్టబయలైంది. ఆయన కడుపు లోపల ఎంత విషం
ఉంది రాహుల్ గాంధీకి హిందువుల మీద అని నిన్న కక్కడం జరిగింది. అందుకే హిందూ సోదరులారా, మనకు ఏకైక పార్టీ మనం రక్షించేది, మనకు కాపాడేది, మన మనోభావాలను కాపాడే పార్టీ కేవలం బీజేపీ అని చెప్పి ఈరోజు మళ్ళీ ఒకసారి నిర్ధారణ జరిగింది. ఈరోజు కేవలం బీజేపీ కార్యకర్తలు మాత్రమే ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఇతర పార్టీ వాళ్ళు ఎప్పుడు అంటుంటారు కదా, మేము కూడా హిందువులమే అని కాంగ్రెస్ వారు, టీఆర్ఎస్ వారు కూడా. ఎందుకు మీరు ఈరోజు హిందువులైతే ఈ ధర్నాలో పాల్గొనలేదు? మీరు కూడా ధర్నా చేయండి, రేపు చేయండి, ఈరోజు సాయంత్రం చేయండి. రాహుల్ గాంధీకి గట్టిగా అడగండి, గల్లబట్టి అడగండి, మా హిందువులకు అవమానించే విధంగా నువ్వు ఎందుకు మాట్లాడినావు రాహుల్ గాంధీ అని అడగండి. మీరు నిజంగా హిందువులైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులారా, మీ పదవులకు రాజీనామా చేయండి. మీకు హిందువుల ఓట్లు కావాలి, కానీ హిందువుల మనోభావాలు రక్షించాలనే ఉద్దేశం మీకు లేదా? జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నిన్న రాహుల్ గాంధీ పార్లమెంట్లో హిందువుల పైన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. వాటిని యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సమాజం మొత్తం తీవ్రంగా గర్హిస్తుంది, తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే కేవలం 99 సీట్లు వస్తేనే ఈ విధంగా ఉంటే, నీకు మొత్తం మెజారిటీ ఇచ్చి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే హిందువుల పరిస్థితి ఏమవుతుంది? హిందువులంటే ఎందుకు అసహ్యం? హిందువులంటే ఎందుకు మీకు అంత వ్యతిరేకత వ్యక్తం చేస్తారు? మరి హిందువులంటే హిందువుల మనోభావాలంటే మీకు లెక్కలేదా? మెజారిటీ హిందువులు ఉన్నప్పుడు ఇలాంటి దురాఘాతాలకు పాల్పడినప్పుడు మరి మీరు ఒకవేళ అధికారంలోకి వస్తే హిందువుల పరిస్థితి ఏంటనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేవలం భారతీయ జనతా పార్టీ కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు కూడా రాహుల్ గాంధీ యొక్క వ్యాఖ్యలకు నిరసన తెలపాలి, ఖండించాల్సిన బాధ్యత ఉంది. ఈ విధంగా హిందువుల మనోభావాలను వ్యతిరేకించినటువంటి, హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి రాహుల్ గాంధీ వెంటనే హిందువుల సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న ఏదైతే పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ రాజు, ఇటలీ సుపుత్రుడు, ఏమీ తెలియని అవగాహన లేని రాజకీయ నాయకుడు ఎవరైతే ఉన్నారో అంటే ఈ దేశంలో రాహుల్ గాంధీ గారే. రాహుల్ గాంధీ గారు తమకు అవగాహన లేకుండా ఈ ఎలక్షన్లో 543 సీట్లు ఉంటే కేవలము కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క సారథ్యంలో 99 సీట్లు కూడా 100 సీట్లు కూడా మించలేదు. అది వాళ్ళకి తెలివి ఉండాలి. సుమారు 241 సీట్లతో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఎన్డీఏ గవర్నమెంట్ రావడం జీర్ణించుకొని పోని రాహుల్ గాంధీ ఈరోజు నేను ఏదో చూపించాలి, భారత ప్రజాస్వామ్యమైనటువంటి ఏదైతే పార్లమెంట్ ఉందో అటువంటి ఒక పార్లమెంట్లో ఈ దేశంలో ఉన్న హిందువులు సుమారు 80 కోట్ల పైచిలకు హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఈరోజు హిందువులు పనికి రాని వాళ్ళు, హిందువులు దేవి దేవతలు నడుస్తారు, అన్ని అబద్ధాలు చెప్తారు, అన్ని మోసాలు చేస్తారు అని చెప్పడము, ఇది సూటిగా కాంగ్రెస్ పార్టీ యువరాజుని మనం అడుగుతున్నాం. అయ్యా, మీ తాత, మీ ముత్తాత, మీ నాయన, మీ నాయనమ్మ, మీ అమ్మ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నీ యొక్క ఫ్యామిలీ ఏది? నువ్వు ఫస్ట్ అంతరాత్మగా ఆలోచించు. ఈ దేశంలో సుమారు హిందూ సమాజము సుమారు 80 కోట్ల పైచిలుకున్నది. అహంకార మాటలు ఆడుతూ ఈరోజు ఒక కేవలము మైనార్టీ బుజ్జగింపు యొక్క రాజకీయ ధోరణితోని ఈరోజు హిందువులను అవమానించాలి, హిందూ దేవతలను అవమానించాలనే ఆలోచనతో ఈరోజు నువ్వు ఇష్టం ఉన్నట్లా మాట్లాడినావు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాహుల్ గాంధీ గారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్న ఈ దేశము ఎంత అభివృద్ధి చెందుతుంది, ఈ దేశం యొక్క సంస్కృతి ధర్మము ప్రపంచానికి ఈరోజు మనం చాటి చెప్తున్న సందర్భం మనకు కనిపిస్తున్నది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా హిందువులకు వ్యతిరేకమే. ఇంతకుముందు ఏదైతే హోమ్ మినిస్టర్, కాంగ్రెస్ పార్టీ హోమ్ మినిస్టర్ అంటే హిందువులు ఉగ్రవాదులు అన్నాడు. ఈరోజు దిగ్విజయ్ సింగ్ హిందువుల గురించి మాట్లాడతాడు, ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడతాడు, ఈరోజు శశి థరూర్ మాట్లాడతాడు. అనేక రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు హిందువులను అవమానం చేస్తూ మాట్లాడుతూ హిందూ సమాజాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మాట్లాడతారు. కానీ కాంగ్రెస్ పార్టీలో హిందువులు ఆలోచించుకోవాలి. అయ్యా, ఇప్పటికైతే మీకు సిగ్గు, శరము, బుద్ధి, లజ్జ ఏమైనా ఉంటే
మీరు మందిరాలకు దేవునికి మొక్కితే మీ ఒక శివుని యొక్క ఫోటో పార్లమెంట్లో తెచ్చి చూపిస్తున్నాడు. ఇది శివునికి పట్టుకొని శివుని పూజించే వాళ్ళు ఈరోజు అబద్ధం మాట్లాడతారు, మోసం చేస్తారని అంటున్నారు. మీకు సిగ్గు లజ్జ బుద్ధి ఉంటే మీ యొక్క యువరాజును ఎంబడే క్షమాపణ చెప్పాలి. హిందూ సమాజాన్ని, ప్రపంచంలో ఉన్న హిందువులందరినీ క్షమాపణ చెప్పాలి. పార్లమెంట్ యొక్క ఏదైతే స్పీకర్ను భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఏదైతే హిందూ సమాజాన్ని అగౌరవపరిచిన, అవమానించిన రాహుల్ గాంధీ యొక్క సభ్యత్వాన్ని సస్పెండ్ చేయాలి, సభ్యత్వాన్ని తొలగించాలని భారతీయ జనతా పార్టీలో జైరాబాద్ యొక్క నియోజకవర్గ తరఫున డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం జైరాబాద్లో నిర్వహించడం జరిగింది. భారత్ మాతాకి, భారత్ మాతాకి, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ. హిందువులకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి, హిందువులకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఎందు గురించి అంటే నిన్న రాహుల్ గాంధీ పార్లమెంట్లో చేసినటువంటి వ్యాఖ్యలు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా మనోభావాలను దెబ్బతీసి మరి హిందువులందరూ కూడా నీచులు నికృష్టులు హిందువులని చెప్పుకుంటారందరూ కూడా అటువంటి వాళ్ళని చెప్పడం అనేది చాలా విడ్డూరం. ఈయన గాంధీ పరిపాలనలో ఉన్నటువంటి గాంధీ కుటుంబం మొత్తం కూడా ఈరోజు హిందువులందరికీ కించపరుస్తూ మాట్లాడడం అనేది వారికి ఏ రకమైనటువంటి సభ్యంగా కనబడుతుందో అర్థం కావట్లం లేదు. కానీ భారతదేశంలో వండుకుంటూ భారతదేశంలో మేము మీకు అండగా ఉంటాం భారతీయులకు అని చెప్పుకుంటూ మరి ఈరోజు భారతదేశంలో హిందూ రాష్ట్రమైన హిందూ దేశమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా కించపరుస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ హిందువులందరూ కూడా అబద్ధాలు ఆడేటోళ్ళు, అబద్ధాల కోర్లు, నీచులు నికృష్టులు అనే విధంగా అందరి ముందు మాట్లాడడం, పార్లమెంట్ సాక్షిగా మాట్లాడడం అనేది చాలా విడ్డూరము. దీనికి సరైనటువంటి బుద్ధి ప్రజలు తెలుపుతారని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఇకనైనా రాహుల్ గాంధీ బుద్ధి తెచ్చుకోవాలి, బుద్ధి తెచ్చుకొని క్షమాపణ కోరాలి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాము.